విడుదల లేనిదే యాత్ర లేనే లేదు. కాబట్టి క్రైస్తవులు ఎవరైనా విడుదల విమోచన అనుభవం లేకుండా మేము యాత్రలో ఉన్నామనుకుంటే అది వారు పొరపడుతున్నట్లే. కానీ వారి జీవితంలో యాత్ర అనేదానికి ఆస్కారం లేనే లేదు. కాబట్టి నువ్వు విడుదల పొందకుండా ఉన్న స్థితిలోనే బంధించబడి పాపములో శాపములో నరకాగ్ని చేత సైతాను చేతిలో చిక్కుబడిన నువ్వు యాత్రలో ఉన్నావంటే దానికి అర్థమే లేనే లేదు. కాబట్టి మొట్టమొదటిగా నీ జీవితంలో ఈ యొక్క ఆశీర్వాదకరమైన యాత్రా మార్గంలో నువ్వు వెళ్ళాలి అంటే విడుదల పొందాలి. అందుకనే ప్రభు ఈ లోకానికి మానవుడుగా దిగి వచ్చినాడు. ఆయన మరణించినాడు, పాతిపెట్టబడి తిరిగి లేచినాడు. సమస్త మానవాళిని పాప శాపముల నుంచి, సైతాను నుంచి, నరకాగ్ని నుంచి, పాతాళం నుంచి, చీకటి నుంచి విడిపించడానికి ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచినాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన యుద్ధకు వస్తారో ఆయన క్షమించి కడిగి పవిత్రపరిచి